హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాణి సతీష్ వ్లాగ్స్. మేమైతే మొన్నైతే ఊరికైతే వెళ్ళామండి. అక్కడ జామ తోట అయితే ఉండింది, మా పిన్నమ్మ వాళ్ళదండి. ఇది జామ తోటకైతే వెళ్ళాము. అందులో చిన్న చెట్టుకి ఎన్ని కాయలు కాసాయండి. చెట్టు నిండా కాయలండి. చూడడానికి చెట్లు చాలా నిండుగా చాలా బాగా అందంగా ఉన్నాయండి. వాటికైతే కూడా ఊజీలు అయితే కుడతాయి అనేసి కవర్లు అయితే తెచ్చి కవర్లు కూడా వేశారండి. కాయ బాగుంటేనే రేట్ ఇస్తారంటండి. వాళ్ళే వచ్చి తోటను చూసి కాయలు ఎలా ఉన్నాయని చూసి రేట్ అయితే మాట్లాడుకొని అయితే వెళ్తారు. కాబట్టి పురుగు పడకుండా మందు కొట్టాలి. అలాగే కాయలకు ఊజీలు కుట్టకుండా కవర్లు కూడా వేయాలంటండి. జామకాయలకి బాగున్న కాయల సైజు చూసి అయితే కవర్లు అయితే వేయాలి. అలాగే నీళ్లు పారడానికైతే ట్రిప్పులు వేశారు. చెట్టు కిందకు వాలకుండా సపోర్ట్గా అయితే ఇలా కడ్డీ అయితే పెట్టారండి. వాటికి సపోర్ట్ అయితే చాలా బాగా ఇచ్చారు. ఎక్కువ పని అయితే ఉందండి జామ తోటకి. అంత ఈజీ అయితే ఏం కాదండి పల్లెటూరులో పంటలు చేయడం. అలాగే రేటు కూడా మనకి తగిన రేట్ వస్తేనే పర్లేదండి, లేకపోతే మనము పడిన కష్టం కూడా మనకి కష్టంగానే అనిపిస్తుంది. ఫలితం రావాలని మంచిగా ఆశిస్తాం. చెట్టు నిండా కాయలు చాలా బాగున్నాయండి. ఇప్పుడు మనము షాప్కి వెళ్ళినా కూడా కాయ బాగుంటేనే కదండి మనము కొంటాము. ఇది కూడా అలాగేనండి, కాయ బాగుంటేనే రేట్ కూడా వస్తుంది. అందుకే చెట్టుని నీట్గా అయితే చూసుకోవాలి. వాళ్ళు మందు కొడతారు. అలాగే వాళ్ళకి పేపర్ కూడా వేసి పెట్టారండి. పేపర్ కూడా చాలా కాస్ట్ అయితే ఉందంట. కాయలు చూసిన తక్షణమే అయితే తినేయాలని అనిపిస్తుందని అంత బాగున్నాయి చెట్టుకి కాయలు. అలాగే కొన్ని పిక్స్ అయితే తీసుకున్నామండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.